Hey guys, welcome to Hey guys, welcome back to my channel. I'm back with another video. ఈ రోజు మనం జాన్వీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో జాన్వీ ఒక పార్క్ వెళ్దాం అంది. జే నువ్వు నీ ప్లాన్ చెప్పు. నేను రిచ్మండ్ పార్క్ వెళ్దాం అనుకుంటున్నాను. అదే అంతకుముందు కూడా వెళ్ళాము, చాలా బాగుంటది. అక్కడ డీర్స్ అవన్నీ ఉంటాయి. ఏమో ఈరోజు వెళ్తే కనిపిస్తే లేదో, కాకపోతే వెళ్ళి అక్కడ నుంచి ఇంకో నియర్ బై లొకేషన్ ఉంటది సన్సెట్ చూడడానికి. ఆ సన్సెట్ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా, అది చూడలేదు. అక్కడ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నా. గాయస్ అదైతే ప్లాన్, కాకపోతే నేను రియాలిటీ చెప్తా. ఇప్పుడు టైం ఆల్రెడీ 5:30 అవుతుంది. సో మన రెగ్యులర్ గా పార్క్ 6:37 కల్లా క్లోజ్ అయిపోతుంది. మనకి అక్కడ పార్కింగ్ దొరకదు, ఏం దొరకదు. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా, ఇవాళ వెళ్ళడం కుదరదు అని అంటే యూకేలో ఇవాళ లాస్ట్ సండే, ఇంతకంటే మంచి సన్ ఉండదు ఇంకా, అది అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి, సరేగా నీ సరదా నీ ఎందుకు కాదనద్దు అని చెప్పి ఒక గుడ్ హస్బెండ్ లాగా వైఫ్ కోరుకుంటుంది కదా అని చెప్పి నేను ఓకే అన్నాను. నేనేమంటున్నా అంటే, నేను ముందే ఆన్లైన్ లో చూసాను, సమ్మర్ టైంలో క్లోజింగ్ 9 o'clock కి. అందం 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 తుడుచుకుంటా పోదు కదా. చాలా ఓల్డ్ జోకేసాడు. నేను ఆన్లైన్ లో చూస్తే 9 కి క్లోజింగ్ ఉంది. అదే చూద్దాం, నేను చెప్పేది కరెక్ట్ అవుతుందో ధీరజ్ చెప్పేది కరెక్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది కదా. గాయస్ అది మాత్రం ప్లాన్. నేను మాత్రం ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చెప్పట్లేదు, బట్ కాన్వర్సేషన్స్ విని మేము ఎట్లా వెళ్తామో, ఎట్లా ప్లాన్ చేసుకుంటాం, అక్కడికి వెళ్ళినాక రియాలిటీ ఏంటో మొత్తం వీడియో అయితే దాని గురించి. ఇఫ్ మీకు కనుక ఈ వీడియో కొంచెం ఏదైనా నచ్చుంటే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి మాకు అదొక మోటివేషన్ ఉంటది. మీరు లాస్ట్ కొన్ని షార్ట్స్, కొన్ని రీల్స్ ని బాగా చూసి ఎంకరేజ్ చేశారు. మన షార్ట్ కి ఫస్ట్ 3K వ్యూస్ దాటినాయి. సో రియల్లీ గ్రేట్ అండ్ మీ అందరికి థ్యాంక్ యూ. యా లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. గైస్ నేను రెడీ అయిపోయినా. ఐమ్ రెడీ విత్ మై బ్యాగ్, షూ, వాటర్ బాటిల్ స్పెషల్లీ. కానీ ధీరజ్, అందరు అంటారు కదా అమ్మాయిలు లేట్ చేస్తారని, ఇక్కడ అమ్మాయిలు కాదు అబ్బాయిలు. నేను జస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా గాయ్స్. ఏదైనా ఫస్ట్ నేను రెడీ అయినా. త్వరగా రాకన్నా కామెడీ చేయమంటే ఫస్ట్ గోకుల్లో ధీరజ్ ఫస్ట్ రిచ్మండ్ పార్క్ వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం కార్ లో. ఓకే, డీర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూడొచ్చు. మనం టైం చూసుకుందాం ఫస్ట్. ఓకే, సన్సెట్ టైం ఏ టైం ఉందో ఆ టైం వరకు మనం ఆ లొకేషన్ కి రీచ్ అయితే సరే. ఓకే, మధ్యలో అక్కడక్కడ ఆగుతాం కదా ఏమైనా తినడానికి. టెస్కోకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఈవినింగ్ పిక్నిక్ ఐటమ్స్. మనం అక్కడ కూర్చొని కొంచెం తినలాగా ఉంటదేమో అని అనుకుంటున్నా, ఒకవేళ పార్క్ కనుక ఓపెన్ ఉంటే. ఓపెన్ ఉంటది ఆబ్వియస్ గా, వెళ్ళినాక చెప్పు అప్పుడు నాకు. మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకుంటావా? వెరీ గుడ్. నీకు ఏ ఫ్రూట్స్ ఇష్టం? యా, ఎనీథింగ్ యు లైక్. బెర్రీస్ అన్ని ఇష్టం, బేసిక్ గా ఫ్రూట్స్ అన్ని ఇష్టం. ఇప్పుడే తెచ్చాము స్నాక్స్, అప్పుడే లేపేస్తున్నాడు. నేను పార్క్ దగ్గర వెళ్ళి తిందామన్నా. సరే ఇంకా తీసినావు కదా తిను. గాయ్స్ ఆడుతూ జాగ్రత్త ఉండాలి గాయ్స్. గాయ్స్ ఇవి టెస్కో కప్ కేక్స్, ఒకసారి ట్రై చేద్దాం ఎట్లున్నాయో చూద్దాం. అంతకుముందు తిన్నా బాగున్నాయి. లెట్స్ గో. సాంగ్స్ పెడదామంటే పెట్టనివ్వట్లే. బ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు సాంగ్స్ పెడితే ఎట్లుంటది? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటది? బ్రేక్ ఎత్తేనే పడుతుంది. అది బ్రేక్ వేయకుండా కార్ నడపను. బ్రేక్ వేయకుండా కార్ నడపాలి. ఎందుకు గాయ్స్ అమ్మాయిలు ఇట్లుంటారు చెప్తే అర్థం కాదు అమ్మాయిలకి. అయినా కానీ మా ఆవిడ డిఫరెంట్లే. మా ఆవిడ అందరు ఆవిడల కంటే మంచి ఆవిడ. అబ్బా, అన్నిటి అన్ని అంటారు, లాస్ట్ కి మళ్ళీ కవర్ అప్లు. గాయ్స్ నాకు ట్రైపాడ్ కి కెమెరా సెట్ చేయడం రాదు, సెట్ చేస్తున్నా. అయితే ఫ్రెష్ బ్లాగర్ కాబట్టి అంతలే. న్యూ బ్లాగర్ బ్లాగర్ ని కాదు, బ్లాగర్ కి సపోర్ట్ అని అంతే. బ్లాగర్ అంటే నేనా? నువ్వే బ్లాగర్. గాయ్స్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, ఇంకొక 10 minutes దూరంలో ఉన్నాం. గాయ్స్ పక్క కార్ లో కుక్ వచ్చి అప్పంచలు చూస్తుంది. గాయ్స్ నేను చూసి భయపడ్డా, ఇంద్రపోయేదని. గాయ్స్ కూల్, చాలా బాగుంది గాయ్స్ కుక్క. pretty cool dog.
సో మనం లోపలికి ఎంటర్ అయిపోయినాం రిచ్మండ్ పార్క్ లోకి. డీర్స్ చూసారా అక్కడ నోట్ పెట్టారు. ఎంత బాగుంది చూడండి గ్రీనరీ. ఇక్కడ సైక్లింగ్ చేస్తా ఉంటారు, వాకింగ్ వస్తారు. ఎస్పెషల్లీ సమ్మర్ అయితే మంచిగా అందరు డే అవుట్ కి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. గాయ్స్ మేమైతే రిచ్మండ్ పార్క్ రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మేము ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ అది రివర్ ఉంటది, ఆ రివర్ వ్యూ ని క్యాప్చర్ చేసుకొని అటు నుంచి అంటే మనము డియర్స్ కూడా క్యాప్చర్ చేసుకొని రిచ్మండ్ హిల్ వ్యూ చాలా బాగుంటది, ఆ వ్యూ ని కూడా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడైతే కార్ పార్క్ చేసుకుని స్ట్రేట్ గా వెళ్ళిపోతున్నాం. మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 మైల్ 1.5 మైల్ నడవాలి. సో జాన్వి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా నడుస్తుందని. ఇక్కడే ఆపి దిగుతా అన్నది, కాకపోతే నేనే వద్దులే అక్కడ ఎందుకు ఆపడం అని చెప్పి, నాకు మళ్ళీ కంపెనీ ఉండదు కదా వాకింగ్ లో అని. సో లొకేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, బాగుంటది ఆబ్వియస్గా. రిచ్మండ్ పార్క్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్క్ ఇన్ లండన్ గైస్. దిస్ ఈస్ ద రివర్. నేను రివర్ ని క్యాప్చర్ చేస్తుంటే జాన్వి డీర్స్ వెళ్ళిపోతాయి అంటుంది గాయస్. సో మనం డీర్స్ దగ్గరికి వెళ్దాం నెక్స్ట్. నేను రాత్రి ఒక డ్రీమ్ వచ్చింది నాకు. నేను మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడానికి మా స్కూల్ దగ్గరికి వెళ్ళాం. నేను మా స్కూల్ ఫ్రెండ్స్ ని, క్లాస్ రూమ్స్ ని అన్ని చూస్తున్నాను అనమాట. సో నాకు సడన్ గా అర్థమైపోయింది, అరే నేను కళలో ఉన్నారా అని. జనరల్ గా కళలో ఉన్నప్పుడు నువ్వు కళలో ఉన్నావా నీకు తెలిసినప్పుడు కొన్ని ఎక్సైటింగ్ థింగ్స్ చేద్దాం, హ్యూమన్ వల్ల పాసిబుల్ గాని థింగ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటావు కదా. సో నేను అలాగే అనుకున్నా, నేను టెస్ట్ చేద్దాం, అరే నేను కళలో ఉన్నా కదా ఇప్పుడు నేను ఏదనుకుంటా అవుతుందా టెస్ట్ చేద్దాం అని చెప్పి నేను సరే ఒకసారి గాల్లో ఎగురుదాం అని చెప్పి అనుకుంటే ఇట్లా బాగా ట్రై చేసిన కళలో. ఎందుకంటే నాకు అర్థమైంది కళ అని. ఇప్పుడు కళలో ఉన్నా కదా, సో ఇప్పుడు నేను తలుచుకుంటే ఎగరగలుగుతా కదా అని చెప్పి ట్రై చేసిన, కానీ కాలే ఫ్రెండ్స్. నేను ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడదాం అనుకుంటానా, మీరు కూడా ఎప్పుడైనా అలాంటి ఒక కళలా ఇది కళ అని మీరు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే అదేం కళనో? కళలో ఉన్నప్పుడే ఇది కళ అని అనిపించిందా? ఏమున్నాయి చూడు, జాగ్రత్తగా ఉండాలి. ఇవి సడన్ గా వచ్చి కొమ్ములతో పొడిచేస్తాయి. దూరం నుంచి చూడాలి అంతే, చూసి ఎంజాయ్ చేయాలి. దగ్గరికి వెళ్ళి ముట్టుకుందాం, పట్టుకుందాం అలాంటివి పెట్టుకోవద్దు. Yeah, you switch things up, now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? Guys, ఫైనల్ గా డీర్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. వీఆర్ వెరీ హ్యాపీ. అనుకున్నది అయితే సాధించాం. నేను అనుకున్నా ఇక్కడికి వచ్చే ముందు, సో మనకి రిచ్మండ్ పార్క్ క్లోజ్ ఉంటది, సో మనం అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ అనుకున్నా. బట్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి అ ట్రెజర్. వ్యూ మాత్రం సీనిక్ వ్యూ చాలా బాగుంది. ఎంజాయింగ్ ద మూమెంట్. దగ్గరికి వెళ్ళాము డీర్స్ దగ్గరికి. చెప్పాను కదా నో టచింగ్. ఇక్కడ పిల్లలు అందరు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం ఎక్సైటింగ్ ఉంటది కదా ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే. నేను అంతకుముందు మా పేరెంట్స్ తో వచ్చా, నా కజిన్స్ తో వచ్చా. సో అన్నిసార్లు ధీరజ్ తీసుకొచ్చాడు. ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు కొంచెం కొత్తగానే అనిపిస్తా ఉంటది. ఎట్లా అనిపించింది? ఏ గోలా ఉండదు, ఏ టెన్షన్స్ ఉండవు, ప్రశాంతంగా ఫుడ్ తింటాయి,
ఉన్న ఫుడ్ తింటే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ వాటికి కొంచెం స్పేస్ ఇస్తే అక్కడ పడుకుంటాయి. సో ఇంత పెద్ద పార్క్ లో వాటికంటూ కొంచెం స్పేస్ సపరేట్ గా అరేంజ్ చేశారనమాట, సో దట్ దే కెన్ స్టే అని. సో అవి డే టైం మొత్తం ఈ పార్క్ లో ఉంటాయి, స్పెండ్ చేస్తాయి. ఈవినింగ్ టైం వాటి టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్ కాగానే వెళ్ళిపోతాయి. రిచ్మండ్ పార్క్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్క్ ఇన్ లండన్. సో రిచ్మండ్ పార్క్ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద కంపెనీస్ అలాంటివన్నీ ఉంటాయి. బట్ వీళ్ళు మంచిగా ప్రొటెక్ట్ చేసుకున్నారు guys. ఫైనలీ అయితే మేము రిచ్మండ్ కవర్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం వీఆర్ హెడింగ్ టు కార్ పార్క్. ఇక్కడ నుంచి ఒక 2 miles ఉంటది. అక్కడికి వెళ్ళి కార్ పార్క్ చేసుకొని నెక్స్ట్ చూడబోయే వ్యూ సన్సెట్, ద రిచ్మండ్ హిల్. సన్సెట్ ఫ్రమ్ ద రిచ్మండ్ హిల్. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment. I've been up since 3, scrolling back where we used to be. Half truths in this late night chat, both of us knowing what it like that. Funny how we talk like we're fine, but your name still lives in my rhyme. Take me back to the start, before the quiet and గైస్, ఆ హిల్ మీద నుంచి మొత్తం కిందికి నడుచుకుంటూ వచ్చా. ధీరజ్కి ఇంకా పార్కింగ్ దొరకలేదు, సో నేను ఇక్కడ వాటర్ వాక్వే సైడ్ వాక్ చేద్దామని కిందికి వెళ్తున్నా. సో నేను ఆ పై నుంచి కిందికి దిగా ఇప్పుడే. రివర్ సైడ్ వాక్ వైపు వచ్చేసాం మనం. గాయస్, ధీరజ్ రాలేదు. సన్సెట్ వ్యూ మిస్ అయిపోయాడు ధీరజ్. నేను ఒక్కదాన్నే ఎక్స్పీరియన్స్ చేసా, చాలా బాగుంది. నాకైతే ఫేవరెట్ అనమాట. యాక్చువల్ గా హిల్ మీద కూర్చొని చూద్దాం అనుకున్నా, కానీ స్పేస్ లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ వ్యూ కూడా మిస్ అవుతా అని ఇటు సైడ్ వచ్చేసాను. నేను ధీరజ్ కాల్ చేసి ఎక్కడున్నాడో ఎత్తుక్కొని వెళ్ళాలి. ఫైనల్లీ ధీరజ్ వచ్చేసాడు. గాయస్, యూకే లో పార్కింగ్ చాలా కష్టం గాయస్. చాలా నారో రోడ్స్ కదా, చిన్న రోడ్స్ ఉంటాయి కాబట్టి పార్కింగ్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఫైనల్లీ ఒక స్పేస్ అయితే దొరికింది, అక్కడ పార్క్ చేసా. సో ఇక్కడ అందరూ సన్సెట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. యా, మేము అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము ఇక్కడికి. వీ హ్యాడ్ అ నైస్ వ్యూ ఫ్రమ్ రిచ్మండ్ పార్క్. అక్కడ నుంచి మేము మంచిగా కార్ పార్కింగ్ దొరకడం కొంచెం ఇబ్బంది అయింది, బట్ స్టిల్ వి ఫిగర్ ఇట్ అవుట్. హిల్ వ్యూ మంచిగా ఎంజాయ్ చేసాం. కాకపోతే సన్సెట్ కావడం వల్ల మేము అసలు పిక్నిక్ చేయలేకపోయినాం. బట్ యా, వి ఎంజాయ్. నీకు ఎలా కానీ అనిపించింది? రివర్ సైడ్ వాక్ కూడా బానే ఉంది. సో అది మిస్ అయినందుకు ఇది చూసాము. మధ్యలో ధీరజ్ ఒక్కడు మిస్ అయిపోయాడు. నేను వీడియోస్ తీసాను కదా, కానీ ధీరజ్ హిల్ వ్యూ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేశాడు. నేను కింద రివర్ సైడ్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేసా. అంత ఓవరాల్ గా షార్ట్ ట్రిప్, కానీ చాలా బాగుంది. నేను అనుకున్నట్టయితే అన్ని కవర్ అయినాయి. Yes guys, so హ్యాపీ. that being said, మీకు కనుక ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ మా నుంచి ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ రావడానికి మాకు అది రియల్లీ హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు నాకు ఒక్క లాస్ట్ నిమిషం. వీడియోకి వన్ సెక్. ఏంటంటే
ఎవరో రిచ్మండ్ పార్క్ క్లోజ్ ఉంటదని చెప్పారు. క్లోజ్ ఉండి నువ్వు డీస్ ఎట్లా కవర్ చేసావు, పార్క్ వ్యూ ఎలా కవర్ చేసావు, రిచ్మండ్ హిల్ ఎలా కవర్ చేసావు, రివర్ సైడ్ వాక్ ఎలా కవర్ చేసావు, ఇప్పుడు చెప్పు. That's the end of the video, guys, and thank you for watching. Please do like, share, and subscribe. ఎంత Bye. The fortune lady told my mama before I saw the sun.